నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చా మోటోరోలా ఎడ్జ్ 60 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో చిన్నగా ఉంటే లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు మోటోరోలా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. గ్రేట్ మోటోరోలాకి ఇక్కడ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ సేల్స్ ఏవైతే స్టార్ట్ అయిపోయినాయి నేను రికార్డింగ్ చేసే టైంకి. స్మార్ట్ ఫోన్ 2 కలర్ ఆప్షన్స్లో వస్తుంది. ఇక్కడ మీరు చూసుకునే ప్యాంటాన్ షర్మ్ రాక్ కలర్ అండ్ ఇంకో కలర్ చూసుకున్న ప్యాంటాన్ జిబిలేటర్ సి కలర్ అనమాట. సో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మంచి విషయం ఏంటంటే ఇక్కడ టెక్స్చర్తో పాటు కూడా వస్తుంది. డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ టెక్స్చర్తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ ఫోన్ సింగిల్ వేరియంట్ వస్తుంది. 12GB ర్యామ్ 2GB వేరియంట్తో పాటే వస్తుంది. కొన్ని మెయిన్ హైలైట్లు చూసుకుంటే ఏంటంటే మెయిన్ చూసుకుంటే ఆండ్రాయిడ్ 15తో పాటు కూడా వస్తుంది. 3 OS అప్గ్రేడ్స్ అనమాట. 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు కూడా వస్తుంది. మీరు డెన్సిటీ 7400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసర్ పై మంచి గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. 5500 mAh బ్యాటరీ విత్ 68 వాట్ పవర్ టర్బో పవర్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అనమాట. వెయిట్ తక్కువ ఉంది, 181 grams వెయిట్తో పాటు కూడా ఉంది. కెమెరాస్ 50 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ కెమెరా 10 MP టెలిఫోటో కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ 50 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఈ ఫీచర్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. 25,000కి మంచి ప్రైస్ వస్తుంది. అదే దాన్ని 25,000 ఏంటంటున్నా, ఇది 26,000 ఉంది కాదంటే కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ అప్లై అయితే మీకు తక్కువకు రావచ్చు. ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే జస్ట్ మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. 25,000కి వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. పర్లేదు, మంచి స్పెసిఫికేషన్స్తో పాటే మంచిగా ఇచ్చారు. ఓన్లీ డ్రాబ్యాక్ అల్ల ఏంటంటే నా ఏరియాలో చెప్తున్నా. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ సర్వీస్ సెంటర్స్ నాకు తెలియవు ఎక్కడ ఉన్నాయో. నా ఏరియా కంటే హైదరాబాద్ తెచ్చిన కాడికి అయితే ఎక్కువ ఐడియా లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే కొంచెం స్లోగా ఉంటాయి. అవి తప్పించి మిగతాదంతా కూడా చాలా బాగుంది. స్పెసిఫికేషన్స్ వైజ్, ఫీచర్స్ వైజ్ నాకు నచ్చింది ఇవి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆఫర్స్ ఉన్నవి, బ్యాంక్ ఆఫర్స్, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఆఫర్స్ ఏమి ఉన్నాయి. ఆ ఆఫర్స్ అప్లై చేస్తే మీకు ఇంకా తక్కువకు రావచ్చు. ప్లస్ ఏమైనా ఫెస్టివల్స్ కానీ సేల్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు మీకు ఇంకా ప్రైస్ తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. సరేనా, ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే జస్ట్ మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఈ స్మార్ట్ ఫోన్కి. ఫస్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి ఉందన్నమాట. ఐక్యూ Z10 5G రీసెంట్గా లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్. ఇది ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. స్పెషాలిటీ ఏంటంటే బ్యాటరీ 7300 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అది దీని యొక్క స్పెషాలిటీ అనుకోవచ్చు. కొంచెం గేమింగ్ సెంట్రిక్ లాగా కూడా ఉంటుంది. సో కొంచెం గేమింగ్ ఆడే వాళ్ళు ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్స్ రెడ్మీ నోట్ 14 Pro 5G మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. మంచి కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో చూసుకుంటే వన్ ప్లస్ నుంచి అప్పుడు వన్ ప్లస్ నాట్ సిగి 4 అమ్మడమే. వన్ ప్లస్ గురించి మనకు అర్థం తెచ్చింది, మంచి క్వాలిటీస్ అది. సో అది అండ్ ఇక్కడ 50 MP OS కెమెరాతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఫోన్ చూసుకుంటే నథింగ్ నుంచి అన్నమాట. సో నథింగ్ ఫోన్ 3A అనమాట. సో ఇక్కడ కూడా ఇది సేమ్ అదే ప్రైస్ కడిగితే గ్లైఫర్ ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది. కొంచెం ట్రాన్స్పరెంట్ బ్యాక్ డిజైన్తో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ P3 Pro 5G ఉంది. సో ఇది కొంచెం బడ్జెట్ అనుకోవచ్చు. సేమ్ స్నాప్డ్రాగన్ 7S ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ సోనీ వాళ్ళ IMX కెమెరా యూజ్ చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకొక బడ్జెట్ ఫోన్ చూసుకుంటే మాత్రం పోకో నుంచి అన్నమాట. సో పోకో వాళ్ళు పోకో X7 Pro 5G స్మార్ట్ ఫోన్ ఉంది. కొంచెం డిజైన్ బ్యాక్ డిజైన్ బాగా నచ్చింది అనమాట. యూఐలో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇది కొంచెం బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ మేక్ డెన్సిటీ 8400 ప్రాసెసర్ ప్లస్ 6550 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఈ లిస్ట్ ఏవైతే స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ అన్నీ కూడా మోటోరోలా వాళ్ళది ఎడ్జ్ 60 5G స్మార్ట్ ఫోన్కి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి అన్నమాట. సో ఫైనల్ నేనైతే ఒకటే మాట చెప్తాను, కంపారిజన్ చేసుకొని మీకు ఏది నచ్చుతుందో అవన్నీ కంపారిజన్ చెక్ చేసుకొని తీసుకోమని అయితే నేను ఒక రికమెండేషన్ చేస్తాను. అండ్ అది కూడా ఎప్పుడు ఆఫర్స్ కానీ సేల్స్ వచ్చినా ఇంకొంచెం తక్కువ డిస్కౌంట్ వస్తుంది, అప్పుడు అప్లై చేయమనేసి అయితే తీసుకోమంటారు. అండ్ తీసుకోవాలన్నా ఇంకేమైనా డ్రాబ్యాక్స్ ఏమైనా మోస్ట్లీ ఇవే సాఫ్ట్వేర్ పరంగానే కానీ హార్డ్వేర్ పరంగా కానీ పెద్దగా అయితే ఏమనిపించలేం. నాకైతే పర్లేదు, ఈ ప్రైస్ కేటగిరీకి డీసెంట్ స్మార్ట్ ఫోనే అనిపించింది అనమాట. ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఆల్టర్నేటివ్ చెప్పేసాను. వీడియో యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది, లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ వన్ హెల్ప్ ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత పోయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.